నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. దాదాపు 3 నెలల మంట మొదలైంది గల్ఫ్లో అయినా ప్రపంచాన్నే ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఇరాన్ అమెరికా యుద్ధం. 40 రోజుల పోరాటం, ఇరాన్ శిథిల చిత్రం, అమెరికా ఖర్చు పెట్టిన 2.3 లక్షల కోట్లే పైకి కనిపిస్తున్నాయి. కానీ హార్ముజ్ దిగ్బంధంతో ఆగిన చమురు సరఫరాతో ప్రపంచం అతలాకుతలమవుతోంది. ఆ ప్రభావం నుంచి మాత్రం ఇప్పటికీ ఎవరూ కోలుకోలేకపోతున్నారు. పశ్చిమాసియానే కాదు, అటు యూరోప్ ఇటు ఆసియా ఇంధన సంక్షోభంతో పంటి బిగువన బాధల్ని భరిస్తున్నాయి. మరి ఈ సమస్యకు ముగింపు ఎప్పుడు, ఎక్కడ? శనివారమే త్వరలోనే అని సెలవిచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్తో డీల్కు చాలా దగ్గరలో ఉన్నామన్నారు కూడా. ఇంతలోనే ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ దిగ్బంధం కొనసాగుతుందని గుండెల్లో రాయి వేశారు. అసలు ఇరాన్ అమెరికా మధ్య డీల్ ఎంతవరకు వచ్చింది? ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నారు? శాంతికి కుదరాల్సిన లెక్కలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు శరత్ చంద్ర గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విజయవాడ నుంచి. నమస్తే అండి శరత్ గారు. నమస్తే సార్. శరత్ చంద్ర గారు, ఇరాన్ అమెరికా మధ్య శాంతి ఒప్పందం ప్రయత్నాలు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయి? శనివారమే అధ్యక్షుడు ట్రంప్ కూడా అన్నారు దగ్గరలోనే ఒప్పందమని. ఇప్పుడు డీల్ అయ్యే వరకు హార్ముజ్ దిగ్బంధం అని కూడా చెప్తూ ఉన్నారు. దేనికి సంకేతం అండి? మీరు అన్నట్టుగా ఇస్లామాబాద్లో యుఎస్ఏకి ఇరాన్కి మధ్యలో డీల్ ప్రయత్నిస్తున్నారు. నెగోషియేషన్స్ కూడా జరిగాయి. ఒక 14 పాయింట్ MOU కూడా వాళ్ళు తయారు చేసుకున్నారు. దాని మీద ఇంకా సైన్ అవ్వలేదు, బట్ MOU రెడీగా ఉంది. అలాగే ఒక 60 డేస్ ట్రూస్, ఒక 60 రోజుల పాటు నెగోషియేషన్స్ చేసేదాకా కూడా వార్ని టెంపరీగా ఆపాలి అని కూడా మాట్లాడుకున్నారు. అయితే మీరు అన్నట్టుగా అమెరికా నుంచి, యుఎస్ఏ నుంచి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అలాగే సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ వారిద్దరూ కూడా ఈ సైన్ అయ్యేంత వరకు, MOU సైన్ అయ్యేంత వరకు కూడా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఏ రకంగా అయితే ఇరాన్ ఇంకా వదలట్లేదు, అలాగే ఇరానియన్ పోర్ట్స్ మీద అమెరికా విధించిన బ్లాకేడ్ని వదలము అని చెప్పారు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ అమెరికా అయినా ఇరాన్ అయినా 2 యుద్ధాలు చేస్తున్నాయి. ఒకటి ఇస్లామాబాద్లో నెగోషియేషన్ టేబుల్ మీద మాట్లాడడం ఒకటైతే, వాళ్ళు మాట్లాడిన పాయింట్స్ని వాళ్ళ దేశంలో ఉన్న హార్డ్ లైనర్స్, అమెరికాలో దాన్ని హాక్స్ అంటారు, హాక్స్, వాళ్ళు ఏంటంటే ఇటువంటి ఒప్పందం అమెరికా మంచిది కాదు. ఎందుకంటే ఈ ఒప్పందంలో ఒక పాయింట్ ఏంటంటే ఇరాన్ యొక్క పోర్ట్స్ బ్లాకేడ్ తీసేగానే ఇరాన్కి ఇమీడియట్గా ఫుడ్ కానీ, మెడికల్ సప్లై కానీ, ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ వచ్చేసరికి ఇరాన్ ఇండస్ట్రియల్గా స్ట్రాంగ్ అవుతుంది. అలాగే ఒక $25 బిలియన్ ఇరానియన్ యొక్క రెవెన్యూ, వాళ్ళ యొక్క అంటే ఇరానియన్ మనీ ఓవర్సీస్లో ఫారెన్ బ్యాంక్స్లో ఉంది. దాన్ని ఆల్రెడీ అమెరికా ఫ్రీజ్ చేసింది కొంతకాలం నుంచి, మార్చి నుంచి కూడా ఫ్రీజ్ చేసింది. దాన్ని అన్ఫ్రీజ్ చేయాలని కూడా ఒప్పందంలో ఉంది. అది అన్ఫ్రీజ్ చేస్తే ఇరాన్కి ఒకేసారిగా $25 బిలియన్ రావడం వలన మళ్ళీ వాళ్ళు పవర్ఫుల్ అయిపోతారు, వెపన్స్లో కూడా స్ట్రాంగ్ అవకాశం ఉంది. అలాగే ఈవెన్ ఏవైతే ఇరాన్ ఈ రోజు దాకా లాస్ట్ 3 months నుంచి ఇరాన్ యొక్క క్రూడ్ ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా శాంక్షన్స్ ఉన్నాయి. ఇరాన్ క్రూడ్ ఆయిల్ని ఏ దేశం కొన్నా కూడా ఆ దేశాన్ని పనిష్ చేస్తామని అమెరికా చెప్పడం వలన ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారు. దీన్ని కూడా ఇప్పుడు రిమూవ్ చేయడం వలన ఇరాన్ కానీ ఆయిల్ అమ్మడం మొదలు పెడితే అగైన్ వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతారు. సో ఇటువంటి ఒప్పందాన్ని ఎలా మీరు అంగీకరించారు అని చెప్పి అమెరికా దేశంలో హాక్స్ గొడవ పెట్టడం వలన ట్రంప్ అందుకని ఒక్క అడుగు వెనక్కి తగ్గి ఏం చెప్పారంటే, ఒప్పందం సైన్ అయ్యేదాకా అండ్ ఇరాన్ వాళ్ళ హైలీ ఎన్రిచ్డ్ యురేనియం స్టాక్ పైల్స్ని డైల్యూట్ చేసేదాకా, డైల్యూట్ అయినా చేయొచ్చు లేదా థర్డ్ పార్టీ అండ్ రష్యాకి పంపించేయచ్చు, షిప్పింగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ చేయొచ్చు అనమాట. అలా చేసేదాకా ఇటువంటివన్నీ మీరు ఎలాగా ఒప్పుకున్నారని చెప్పి అడగడం వలన, దానివల్ల ట్రంప్ ఒక స్టెప్ వెనక్కి తగ్గి ఇలా చెప్పడం జరిగింది. కానీ అదర్వైజ్ పాకిస్తాన్, టర్కీ, ఖతార్ ఈ 3 దేశాలు కలిపి ఏది ఒప్పందం కుదర్చబోతున్నాయో ఈ ఒప్పందం ఖచ్చితంగా దీన్ని ఏమంటారంటే పర్ఫార్మెన్స్ మీద బేస్ అయిన ఫ్రేమ్వర్క్ ఇది. అంతకుముందు 2015లో ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు యుఎస్ఏలో కంక్లూడ్ చేయండి సార్ శరత్ చంద్ర గారు. సార్ అంతకుముందు JCPOA 2015లో అయినట్టు కాకుండా ఈసారి ఇంకా స్ట్రాంగ్గా పర్ఫార్మెన్స్ బేస్ మీద అగ్రిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఇది స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పొచ్చు. ఓకే అండి. మనతో పాటు చర్చలో లెఫ్టినెంట్ కల్నల్ కూచిభొట్ల పరమేశ్వర్ గారు, విశ్రాంత సైనికాధికారి, బెంగళూరు నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే అండి పరమేశ్వర్ గారు. నమస్కారం అండి. పరమేశ్వర్ గారు, గత సుప్రీం లీడర్ పెద్ద ఖమేనీ మరణం తర్వాత అసలు ఇరాన్ను ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు? అట్లాగే పాలన, సైన్యం, విదేశీ వ్యవహారాలు ఎవరి నియంత్రణలో ఉన్నాయి? ఒప్పందం కోసం ఎవరితో చర్చిస్తున్నారు? ఓకే, 2-3 థింగ్స్ అండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ఇరాన్ హ్యాస్ ఆల్వేస్ బీన్, అంటే ఇరాన్ ఎప్పుడు
వాళ్ళ రిపబ్లికన్ గార్డ్ చేతిలోనే ఉంది గవర్నెన్స్. సో మీరు ఎవరిని చూసినా కూడా ఇరాన్ హిస్టరీలో ఖమైనీ కింద నెంబర్ 2 లైన్స్, నెంబర్ 3 లైన్స్ మీరు చూసారంటే మల్టిపుల్ లైన్స్ ఆఫ్ లీడర్షిప్ ఎప్పుడు ఎక్స్ రిపబ్లికన్ గార్డ్ వాళ్ళే ఉంటారు, ఐఆర్జీసీ వాళ్ళే ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ నేషనల్ పాలసీ హెస్ బీన్ డ్రివెన్ బై ద ఇరానియన్ రిపబ్లికన్ గార్డ్ అనమాట. సో మీరు క్లియర్ గా ఇప్పటికి కూడా ఐఆర్జీసీ లీడర్షిప్, సమ్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ మిగిలింది. అంటే మనం అనొచ్చు చాలా మంది లీడర్స్ చంపేశాం కదా అని. బట్ ఇరాన్ లో క్లాసికల్ గా ఏంటంటే ఐఆర్జీసీ వాళ్ళు మొజాయిక్ డిఫెన్సెస్ ఫాలో అయ్యేవారు. మొజాయిక్ డిఫెన్సెస్ అంటే వాళ్ళు ఏం చేశారంటే 31 ప్రావిన్సెస్ క్రియేట్ చేశారు. 31 మొజాయిక్ టైల్స్ ఆఫ్ డిఫెన్సెస్ క్రియేట్ చేశారు వాళ్ళు ఇరాన్ లో. వాళ్ళ పాలసీ ఇది ఎప్పుడు 2005 లో వాళ్ళు ఇజ్రాయెల్ చేతిలో వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ దెబ్బతిన్నప్పుడు ఇది ఫార్ములేట్ చేసి దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేశారు. దాంతో ఏంటంటే 31 ప్రావిన్సెస్ లో 31 టైల్స్ క్రియేట్ చేసి లిటరల్లీ అవి దే ఆర్ కేపబుల్ ఆఫ్ సర్వైవింగ్. అంటే ఇండిపెండెంట్ ఆర్మీగా సర్వైవ్ అయ్యే క్షమత, ఇండిపెండెంట్ ఆర్మీగా సర్వైవ్ అయ్యే కేపబుల్ ఫండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లీడర్షిప్ ఛానల్స్ ఉన్నాయి. సో ఆ మొజాయిక్ టైల్స్ ఆఫ్ డిఫెన్సెస్ మొత్తాన్ని పడగొట్టే ఇజ్రాయెల్ యుఎస్ దాడులు అంటే ద ఆన్సర్ ఇస్ నో అండి. అది జరగలేదు. సో ఇప్పుడు మీరు చూడాలంటే మేజర్ మేజర్ డెసిషన్ మేకర్స్ అంటే ఇరాన్ గవర్నమెంట్ ఎప్పుడు ఎవరైతే చేస్తారు, సుప్రీం లీడర్ ఒక ఆయన ఉంటారు, దాని తర్వాత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఒకటి ఉంటుంది, సుప్రీం కోర్ట్ జడ్జి ఒకటి ఉంటాడు. వీళ్ళు ఇంకా సమ్ ఫామ్ లో వాళ్ళు ఎగ్జిస్ట్ అవుతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 వాళ్ళు చూడాల్సింది ఏంటంటే మేజర్ డ్రైవర్స్ ఇరాన్ లో మేజర్ డ్రైవర్స్ ఫర్ పాలసీ హ్యావ్ బీన్ అబ్బాస్ అరాక్చి, మసూద్ పెజెష్కియాన్ ప్రెసిడెంట్, వాళ్ళ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్. ఇబ్రాహిం రైసీ ఎప్పుడైతే చనిపోయారో 2024 లో, మసూద్ పెజెష్కియాన్ చాలా స్ట్రాంగ్ లీడర్ గా ఎమర్జ్ అయ్యారు ఇరాన్ లో. వీళ్ళందరూ ఇంకా కామన్ డెసిషన్ మేకింగ్ లో. అండ్ టిపికల్ గా మీరు చూసారంటే ఇజ్రాయెల్ కానీ యుఎస్ఏ కానీ పెజెష్కియాన్ని, అబ్బాస్ అరాక్చిని ఎక్కడ టార్గెట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు అంటే ఇప్పుడు ఈ చర్చల్లో పెజెష్కియాను, అరాక్చి వీళ్ళిద్దరే కీలకం కాబోతున్నారా? అంటే వీళ్ళ నిర్ణయం ఫైనల్ కాబోతోందా? వీళ్ళ నిర్ణయం కీలకంగా ఫైనల్ అవుతుందని చెప్పుకోలేమండి. ఎందుకంటే ఇట్స్ అదే గ్రూప్, నేను చెప్పాను కదా మీకు, అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు వెనకాల. సుప్రీం ఎక్కడో ఖమైనీ కూడా ఉన్నారు. ఆయన డిహాబిలిటేట్ అయ్యారు కానీ కాళ్ళకి బాగా దెబ్బలు తగిలాయి కానీ చనిపోలేదని ఇజ్రాయెల్ కూడా కన్ఫర్మ్ చేసింది లేటర్. రైట్ అండి. సో ఆయన కూడా డెసిషన్ మేకింగ్ లో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఉన్నారు, అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇంకా సుప్రీం కోర్ట్ జడ్జింగ్ కౌన్సిల్, ప్లస్ పెజెష్కియా ఇంకా అరాక్చి ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. ప్లస్ దిస్ మొజాయిక్ టైల్స్ ఆఫ్ డిఫెన్సెస్ లో ఎవరైతే కీ ఆర్మీ కమాండర్స్ ఉన్నారో, ఎవరైతే వీళ్ళ హార్మూజ్ హోల్డింగ్ హార్మూజ్ లో ఉన్నారో, దాని తర్వాత హార్మూజ్ తర్వాత ఈ అల్కేషిమ్ ఐలాండ్స్, ఇవన్నీ గ్రూప్ ఆఫ్ 5-6 ఐలాండ్స్ ఉన్నాయండి ఏవైతే యుఎస్ఏ కంట్రోల్ కావాలో. వాటిలో డిఫెన్స్ హోల్డ్ చేసిన కమాండర్స్ వీళ్ళందరూ గ్రూప్ లో ఉన్నారు. అందుకే ఇట్స్ కలెక్టివ్ డెసిషన్. అండ్ అంత ఈజీగా మీకు ఈ పీస్ డీల్ రావట్లేదు, ఇంకో 2 నెలలు లాగుతుందని నా ఒపీనియన్ అండి. రైట్. శరత్ చంద్ర గారు, మీరు చెప్పండి, ఇట్లాంటి పరిస్థితుల్లో శాంతి ఒప్పందం ఎప్పటికీ సాకారం కావచ్చు, హార్మూజ్ జలసంధి ఎప్పటికీ తిరిగి తెరుచుకోవచ్చు? ఎందుకంటే ఇప్పటికే పర్షియన్ గల్ఫ్లో దాదాపు 1500 నుంచి 2000 నౌకలు చిక్కుకుపోయాయి. వాటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ అగ్రిమెంట్లో ఒక 60 days టైం తీసుకున్నారు వీళ్ళు. అంటే ఒక 60 days ఇంకా నెగోషియేషన్ జరుగుతాయి. ఈ 60 days ఏంటంటే విండో, అంటే యుద్ధము టెంపరీగా ఆపే విండో లాగానే. కాబట్టి ఏవైతే డీల్ చేసుకుంటున్నారో ఈ డీల్ అనేది స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. అంటే డీల్ స్టార్ట్ అవగానే మొదటి రోజునే హార్మూజ్ మొత్తాన్ని ఓపెన్ చేసి కమర్షియల్ షిప్స్ని ఎలో చేసే అవకాశం అయితే లేదు. నాకు తెలిసి కనీసం ఒక 15 రోజులు టైం పడుతుంది. ఎలా అంటే మొదటిగా ఏం చేస్తుందంటే అమెరికా ఏం చేస్తుందంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఇరాన్ ఏవైతే మైన్స్ పెట్టిందో ఆ మైన్స్లో కొంత పర్సంటేజ్ ఆఫ్ మైన్స్ ఫస్ట్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్ కమ్యూనిటీ వచ్చి దాన్ని చెక్ చేసి ఎస్ ఇరాన్ మైన్స్ రిమూవ్ చేసిందని చెప్పిన తర్వాత దాన్ని బట్టి యుఎస్ఏ ఇరాన్ పోర్ట్స్ని ఏదైతే బ్లాకేట్ చేసిందో ఒక 50 miles వెనక్కి తగ్గి ఆ ఇరాన్ పోర్ట్స్లోకి ఎసెన్షియల్ మెడికల్ సప్లైస్ కానీ ఫుడ్ కానీ లేదా అదర్ పార్ట్స్ పంపించే అవకాశం ఉంటుంది. దాని నెక్స్ట్ స్టెప్లో ఇరాన్ కొన్ని కమర్షియల్ షిప్స్ని ఎలో చేస్తుంది. మీరు అన్నట్టుగా ఆల్మోస్ట్ 2000 షిప్స్ దాకా పర్షియన్ గల్ఫ్లో స్టక్కే ఉన్నాయి. వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నారు, సప్లైస్ అయిపోతున్నాయి కూడా. సో వాటిలో షిప్స్ని ఎలో చేసే కొద్దీ ఫేజ్ వైజ్గా ఎలో చేసే కొద్దీ ఇందా చెప్పిన విధంగా యుఎస్ ఏదైతే $25 billion అన్ఫ్రీజ్ చేస్తుందో, ఇరానియన్ ఎసెట్స్ ఓవర్సీస్లో ఉన్న వాటి అన్ఫ్రీజ్ చేస్తుంది, అందులో ఒక $2 billion మాత్రమే మొదటిగా అన్ఫ్రీజ్ చేసి ఎలో చేస్తుంది. నెక్స్ట్ స్టేజ్లో స్ట్రైట్ హార్మూజ్ కంప్లీట్గా వదిలేసిన తర్వాత అప్పుడు రిమైనింగ్ చేస్తుంది. అంటే వాళ్ళు ఒక స్టెప్ వేస్తే వీళ్ళు ఒక స్టెప్ వేస్తారు. దీనికి కారణం ఏంటంటే ట్రస్ట్ లేకపోవడం.
ఎస్ ఇరాన్కి యుఎస్ఏ మీద, యుఎస్కి ఇరాన్ మీద ట్రస్ట్ లేకపోవడం వలన ఒకేసారి ఇది చేసే పరిస్థితి కనిపించట్లా, సర్ప్రైజ్గా వెళ్తారు. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్గా కంట్రోల్ అవడానికి చాలా టైం పడుతుంది. ఇంకొకటి ఇరాన్ ఇంకొకటి చెప్తుంది, ఈ డీల్ మేము ఫాలో అవుతాం, కమర్షియల్ షిప్స్ని ఎలో చేస్తాము అంటే వేవర్ చేస్తాము, మైన్స్ చేస్తాం, కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద సోవరెనిటీ కంప్లీట్ కంట్రోల్ మాకే ఉండాలి, ఎలో చేసినప్పటికీ వాళ్ళు ఉండాలి అని కూడా ఇరాన్ చెప్తుంది. దానికి ట్రంప్ అంగీకరించిపోయినా కూడా ఈ విధంగా ముందుకు వెళ్తున్నారు. అండ్ ఈ షిప్స్ని ఇంకో 15 రోజుల్లో మొత్తంగా వదిలేసే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి, ఇరాన్ ఇక్కడ అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూవే కాకుండా గ్లోబల్గా ఆయిల్ ప్రైస్ పెరిగిపోవడం వలన, గెసోలిన్ ప్రైస్ పెరిగిపోవడం వలన, కమోడిటీస్ ప్రైస్ పెరిగి ఇన్ఫ్లేషన్ పెరగడం వలన కూడా ఈ డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. రైట్. పరమేశ్వర్ గారు మీరు చెప్పండి, యురేనియం నిల్వల అప్పగింత, హార్ముజ్ నియంత్రణ, ఈ 2 విషయాల్లో ఇరాన్ తగ్గాల్సిందే అంటోంది అమెరికా. అందుకు ప్రతిగా ఏమిచ్చే అవకాశం ఉంది, అట్లాగే ఇరాన్ ఏం డిమాండ్ చేస్తూ ఉందండి? సింపుల్ అండి, యురేనియం ఎన్రిచ్మెంట్ అనేది ఇరాన్ ఒక తప్పు ఇరాన్ వైపు నుంచి చాలా గ్లేరింగ్ గా చేసింది ఏంటంటే, లాస్ట్ జూన్ లో వాళ్ళు ఒప్పుకున్నారు మేము IAEA తోటి నామ్స్ తో ఉండి మేము యురేనియం ఎన్రిచ్మెంట్ ని ఫాలో అవ్వమని. కానీ దాని తర్వాత ఏం చేశారు, క్రిటికల్ గా ఇజ్రాయెల్ ఇది కూడా మూసాద్ చేతిలో దక్కిన ఇంటెలిజెన్స్, చైనా తోటి సీక్రెట్ డీల్ చేసుకుని 2000 tons ఆఫ్ సోడియం పర్క్లోరేట్ క్రిటికల్ కెమికల్ ఎన్రిచ్డ్ యురేనియం చేయడంలో అది తెచ్చుకుని విత్ ఇన్ 1 year, ఎప్పుడు ప్రపంచం కనివిని, ఏ దేశం చేయని కనివిని ఎరుగని రీతిలో వాళ్ళ దగ్గర ఆ టైంకి, లాస్ట్ జూన్ ఆ టైంకి ఇజ్రాయెల్ అటాక్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర అరౌండ్ 200 pounds ఉండేది ఎన్రిచ్డ్ యురేనియం. అది దాటి ఇప్పుడు 1000 pounds ఎన్రిచ్డ్ యురేనియం, 95% యురేనియం, విచ్ మీన్స్ రెడీ అన్నమాట. న్యూక్లియర్ డివైస్ లోకి ఆ టైంకి 60% ఉండేది వాళ్ళ దగ్గర ఎన్రిచ్డ్ యురేనియం. ఇప్పుడు 95% ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే కావాల్సి వస్తుందో మీకు డైరెక్ట్ గా యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఏ న్యూక్లియర్ డివైస్. మీరు అది పీస్ఫుల్ పర్పస్ కానీ చెప్పలేరు. మీరు పీస్ఫుల్ పర్పస్ కి మీకు 95% ఎన్రిచ్డ్ యురేనియం అవసరం లేదు. 10 to 20% ఎన్రిచ్డ్ యురేనియం ఇస్ ఎనఫ్ ఫర్ పీస్ఫుల్ పర్పస్, పీస్ఫుల్ న్యూక్లియర్ పవర్ పర్పసెస్. సో 95% అంటే మీరు న్యూక్లియర్ డివైస్ కోసమే చేశారు, నెంబర్ 1. నెంబర్ 2, 200 pounds నుంచి 1000 pounds దాటి మీరు చేశారు. 1000 pounds అనుకుందాం, పోనీ 1000 pounds అనుకుంటే ఎంత, ఆల్మోస్ట్ 450 kilos. 450 kilos అంటే మీరు హిరోషిమా నాగసాకి మీద పడిన ఆటం బాంబుల వాల్యూమ్ తీసుకున్నారంటే మీకు అలాంటి ఆటం బాంబ్ ఒకటి తయారు చేయడంలో మీకు 15 kilos ఎన్రిచ్డ్ యురేనియం మాత్రమే కావాలి. అంటే 15 kilos 450 మీరు భాగించండి, అంటే 30 న్యూక్లియర్ బాంబులు కనీసం చేయగలిగిన కేపబిలిటీ ఇరాన్ కి ఇవాళ ఉంది. అంటే ఈ 30 న్యూక్లియర్ బాంబు చేస్తే ఆయన ఖమేనీ ఏమన్నాడు క్లియర్ గా, ఆయన పబ్లిక్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో, పబ్లిక్ అడ్రస్ లో అన్నాడు ఆయన, నాకు యురేనియం ఎన్రిచ్ అయిన రోజు, నా చేతికి న్యూక్లియర్ డివైస్ వచ్చిన రోజు, నేను ఫస్ట్ ఈ యహూదీల్ని భూమి మీద లేకుండా చేస్తాను అన్నాడు. అలాంటప్పుడు ఇజ్రాయెల్ తప్పపట్టలే కదా యుద్ధానికి. సో ఆ ఎన్రిచ్ యురేనియం ఉండకూడదని యుఎస్ఏ ఇంకా ఇజ్రాయెల్ పట్టుబడుతున్నాయి. యుఎస్ఏ కన్నా ఎక్కువ ఇజ్రాయెల్ పట్టుబడుతుంది, నెంబర్ 1. సో రెండోది హార్మోజ్ మీద కంట్రోల్. హార్మోజ్ మీద కంట్రోల్ ఇరాన్ వదిలింది అంటే వాళ్ళకి రెవెన్యూ ఉండదు, ఇంకేం రెవెన్యూ లేదు వాళ్ళకి. సో హార్మోజ్ మీద వాళ్ళకి నియంత్రణ కావాలి. అలాగే ప్యారలల్ గా యుఎస్ఏ ఏముంటుంది, మీరు అటామిక్ ప్రోగ్రామ్ మీరు కంప్లీట్ గా వదులుకుందామంటే హార్మోజ్ మీద మీరు ఇదివరకు ఉన్న కంట్రోల్ మేము రీటైన్ చేయడానికి, మేము దాని నుంచి మాకు రెవెన్యూ కావాలి అనడానికి మేము అనే మాట మేము తగ్గడానికి మేము తయారున్నాము. కానీ మీరు ఎన్రిచ్ యురేనియం ని మీరు హ్యాండ్ ఓవర్ చేసి దాని తర్వాత మీరు న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని మాత్రం ఫాలో అవ్వడానికి వీలు లేదు. ఇది ఇజ్రాయెల్ సెక్యూరిటీ కోసం చాలా ఇంపార్టెంట్ అంటున్నారు వాళ్ళు. శరత్చంద్ర గారు, అటు యూరప్ కావచ్చు, ఇటు ఆసియా ఆఫ్రికా దేశాలు కావచ్చు, ఈ శాంతి ఒప్పందం కుదరడంలో ఆలస్యం ఏదైతే జరుగుతోందో వాటిని ఇంకా భరించగలవా? అట్లాగే రెడ్ జోన్లోకి చమురు ధరలు, ఆర్థిక మందం, ఇలా ఎన్నో వింటున్నాం, ఇవన్నీ అమెరికాకు తెలియవా? మీరు అన్నట్టుగా ఇప్పుడు అవుతున్న దీనివల్ల పరిణామాల్లో యూరోపియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ బైఫెక్ట్ అవుతాయండి. ఫస్ట్ యూరోప్కి వద్దాం. యూరోప్లో ఈవెన్ ఇరాన్ నుంచి వచ్చే ఆయిలే కాకుండా ఖతార్ నుంచి వచ్చే LNG కూడా యూరోప్లో ఉన్న ఇండస్ట్రీస్కి చాలా ఇంపార్టెంట్. అవి ఆగిపోవడం వలన యూరోప్లో లాస్ట్ 3 months నుంచి కూడా ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది. అంటే ఇండస్ట్రీస్ తగ్గిపోతున్నాయి బేసికల్గా, అంటే ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దానివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి యూరోప్ బాగా సఫర్ అవుతుంది. ఇంకా ఏషియాకి వస్తే, ఏషియాలో ఇండియా అయినా, చైనా, జపాన్, సౌత్ కొరియా, అన్ని దేశాల్లో కూడా 75% ఆఫ్ క్రూడ్ ఆయిల్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వస్తుంది. గ్లోబల్గా 20% అయినప్పటికీ ఏషియన్ కంట్రీస్కి 75% అక్కడి నుంచి రావడం వలన
ఇక్కడ మన పెట్రోల్ ప్రైస్తో పాటు ఫెర్టిలైజర్ ప్రైస్, ఫుడ్ ప్రైస్, ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది. ఆఫ్రికా కూడా అంతే. ఆఫ్రికాలో కూడా కమోడిటీస్ ప్రైస్ బాగా పెరుగుతుంది. అయితే మీరు అన్నట్టుగా అమెరికాకి తెలియదు ఆ విషయం అంటే తెలుసు. అయితే ఇక్కడ మీరు చూస్తే మనం ఒక ఎకనామిక్ మోడల్ స్టడీ చేస్తే ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ మోడల్స్ ఏం సూచిస్తున్నాయంటే ఇప్పుడు ఆయిల్ పర్ బ్యారెల్ $80 నుంచి 120కి వచ్చింది, మొన్న 120 రీచ్ అయింది. మళ్ళీ ఈరోజు ఇస్లామాబాద్లో MOU సైన్ చేయబోతున్నారని తెలిసి మళ్ళీ 100 తగ్గిపోయింది, పడింది. బట్ 120 ఉంది రఫ్గా. జూన్ 2nd వీక్ దాకా కూడా ఇలా కొనసాగిన 120తోనే ముందుకు వెళ్ళొచ్చు. జూన్ 2nd వీక్ రీచ్ అయితే మాత్రం $120 నుంచి ఒక బ్యారెల్ $200 రీచ్ అవుతున్న విషయం అమెరికాకి తెలుసు. అందుకనే జూన్ 1st టైం పెట్టుకున్నారు వాళ్ళు. మీరు అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా జూన్ 1st వీక్ దాకా నెగోషియేషన్ లాగి అప్పుడు క్లోజ్ చేసినా కూడా గ్లోబల్ సెల్ఫ్ కరెక్షన్ ద్వారా $80 పర్ బ్యారెల్కి మళ్ళీ పడిపోతుంది. అది తెలుసు కాబట్టే యూఎస్ఏ అలా చేస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ అమెరికా రైట్ నౌ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఆయిల్, క్రూడ్ ఆయిల్, పర్టికులర్గా షేల్ గ్యాస్ కూడా అమెరికాలో లార్జ్ ప్రైవేట్ కంపెనీ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ లాస్ట్ 3 monthsలో గ్లోబల్ ఆయిల్ సప్లై తగ్గింది కాబట్టి అమెరికా దాన్ని పెంచడానికి ఏం చేస్తుందంటే ఈ షేల్ జైంట్స్ ఎవరైతే ఉన్నారో యూఎస్లో వాళ్ళు డ్రిల్లింగ్ పెంచుతున్నారు, కొత్త రిగ్స్ కనుక్కున్నారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా పెంచారు అమెరికాకి లాభపడేలాగా. కాబట్టి అమెరికా ఇంకో 1 వీక్ దాకా దీన్ని లాగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు తెలిసినప్పటికీ కూడా అది వెయిట్ చేస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా జూన్ 7th 8th కల్లా క్లోజ్ చేస్తుంది. లేకపోతే బ్యారెల్ వాల్యూ $200కి అవకాశం క్లియర్ కనిపిస్తుంది క్లియర్గా. పరమేశ్వర్ గారు, ఈ అమెరికా, ఇరాన్ కాకుండా శాంతి ప్రయత్నాల్లో మధ్యవర్తులుగా ఎవరు వ్యవహరిస్తున్నారండి? పాకిస్తాన్ కూడా మొదట్లో ఉన్నంత యాక్టివ్గా లేదు. మరి చర్చల మంత్రంగానే ఎవరు నడిపిస్తున్నారు? ఈ పంచాయతీలో పెద్ద మనుషులు ఎవరు? పాకిస్తాన్ పార్టిసిపేషన్ ప్రిస్క్రిప్టివ్ పార్టిసిపేషన్ అనొచ్చండి. అంటే ప్రిస్క్రిప్టివ్ పార్టిసిపేషన్ అంటే ఒక టిపికల్ టర్మ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో టిపికల్ టర్మ్ ఏంటంటే వాళ్ళకి ఏం చెప్పాలో అమెరికా చెప్తోంది. అంటే ఏ పార్టీకి అయితే వాళ్ళు ఎలానే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు, నువ్వు ఇది చెయ్యి అంటే వాళ్ళు అది చేస్తున్నారు తప్ప ప్రొయాక్టివ్ గా మీరు మధ్యవర్తిత్వం చేస్తున్నప్పుడు మీరు యాక్షన్స్ ఎట్లా తీసుకుంటారు అట్లా యాక్షన్స్ తీసుకోవట్లేదు వాళ్ళు. అమెరికా వాళ్ళకి చెప్తే అది చేస్తుంది అంతే. సో పాకిస్తాన్ పార్టిసిపేషన్ మీరు పక్కన పెట్టచ్చు. బట్ కీ పార్టిసిపెంట్స్ ఆర్ సౌదీ, ఖతార్ అండ్ సమ్ ఆఫ్ ద నేటో కంట్రీస్ అండి. ఇండియా పార్టిసిపేషన్ కూడా ఉంది అని అంటున్నారు కానీ బట్ ఇవన్నీ బయటికి రావు, సక్సెస్ అయ్యేదాకా బయటికి రావు. బట్ కీ పార్టిసిపెంట్స్ ఆర్ నేటో కంట్రీస్, సమ్ ఆఫ్ ద నేటో కంట్రీస్ అండ్ యూరోపియన్ కంట్రీస్. అంటే ఎఫెక్ట్ అయ్యేది యూరోపియన్ కంట్రీస్. దీనిలో అమెరికాకి, రష్యాకి నష్టం లేదు. రష్యాకి విండ్ఫాల్, రష్యన్ ఆయిల్ కొంటున్నారు. అమెరికాకి నష్టం లేదు ఎందుకంటే వెనిజువన్ ఆయిల్ కంట్రోల్ తీసుకు కూర్చున్నారు. వెనిజువన్ ఆయిల్ ఇప్పుడు ఇండియాకి అమ్ముతామంటున్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఇండియాకు ఉన్నంత రిఫైనరింగ్ కేపబిలిటీ ఇప్పుడు ఎవరికి లేదు. ఇండియా రిఫైన్ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్ లో అమ్మొచ్చు. సో వాళ్ళ ఆయిల్ అమ్ముడుపోతుంది, అమెరికాకి డాలర్స్ వస్తాయి, ఇండియా కూడా రెవెన్యూ వస్తుంది. సో నష్టపోయేది అమెరికా కాదు, నష్టపోయేది రష్యా కాదు, మిగతా ప్రపంచ దేశాలన్నీ నష్టపోతాయి. కాబట్టి క్వైట్ అ ఫ్యూ యూరోపియన్ కంట్రీస్, నేటో కంట్రీస్ పర్టికులర్ గా, ప్లస్ ఖతార్, ప్రిన్స్ ఆఫ్ సౌదీ అరేబియా చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు నా ఉద్దేశము. ఐ మే బి రాంగ్ బికాస్ ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేదు, బయటికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏం లేదు, తెలియట్లేదు. బట్ దిస్ ఇస్ మై వ్యూ, దిస్ ఇస్ మై ఇన్ఫార్మ్డ్ వ్యూ. ఓకే అండి, రైట్. శరత్ గారు, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చూస్తే ఇరాన్పై యుద్ధంలో అమెరికా ఖర్చు చేసిన మొత్తం 2.3 lakhs crores. అదే సమయంలో యుద్ధంతో ఏ సంబంధం లేని మిగిలిన ప్రపంచం చెల్లించిన మూల్యం ఎంత ఉండొచ్చు అంటారండి? ఇప్పుడు WTO అంచనా ప్రకారంగా, ఈవెన్ IMF అంచనా ప్రకారంగా ఓవరాల్గా ప్రపంచంలో ఒక $100 trillion GDP తీసుకుంటే, గ్లోబల్గా అన్ని కంట్రీస్ కలిపి $100 trillion తీసుకుంటే అందులో కనీసం 0.4% GDP అయితే తగ్గుతుంది ఈ ఒక్క సంవత్సరంలోనే. ఓకే, అంటే 100 trillion 0.4 అంటే ఒక $400 billion లాస్ వస్తుంది గ్లోబల్గా. ఈ లాస్లో ఆల్మోస్ట్ సగం లాస్ అంటే ఒక $150 billion వరకు అరబ్ నేషన్స్, మిడిల్ ఈస్ట్ కంట్రీసే నష్టపోతున్నాయి వాళ్ళ ఆయిల్ ఎక్స్పోర్ట్ తగ్గడం వల్ల. అలాగే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ ఎఫెక్ట్ అవడమే కాకుండా ఇరాన్ గ్లోబల్గా ఓవర్సీస్లో పెట్టిన అమౌంట్స్ని సీజ్ చేయడం వల్ల ఏ దేశాలైతే ఇరాన్ నుంచి ఆల్రెడీ అగ్రిమెంట్స్ చేసుకున్నాయో, అంటే క్రెడిట్ అరేంజ్మెంట్ ప్రకారంగా ఏ దేశాలైతే ఇరాన్కి ఆల్రెడీ అమౌంట్ పంపు చేశాయో, దాని డిపెండ్ అయి ఉన్నాయో, వాళ్ళు ఇంకా ఎక్కువ నష్టపోతున్నారు. కానీ దాన్ని భరించకపోతే అమెరికా ఇచ్చే పనిష్మెంట్ ఇంకా ఎక్కువ ఉండే ఉద్దేశంతో వాళ్ళు భరిస్తున్నారు. అలాగే మీరు అన్న విధంగా ఓన్లీ ఆయిల్ అనే కాకుండా ఇన్ఫ్లేషన్ వలన కూడా ఎక్కువ నష్టం జరుగుతుంది. పర్టికులర్గా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యే దేశాలు, ఫెర్టిలైజర్స్ కాస్ట్ బాగా పెరగడం వలన ఫార్మర్స్, స్మాల్ స్కేల్ ఫార్మర్స్ చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. ఫెర్టిలైజర్ కాస్ట్ 30 to 40% పెరిగినా కూడా చాలా మంది
చాలా మంది ఫార్మర్స్ దాన్ని తట్టుకోలేని పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ రకంగా ప్రపంచం నష్టపోతుంది చెప్పచ్చు. ఓకే రైట్. పరమేశ్వర్ గారు, చివరిగా ఒకవేళ ఈ వారమో లేకపోతే పై వారమో శాంతి ఒప్పందం కుదిరింది అనుకున్నా పశ్చిమాసియాలో తిరిగి సాధారణ పరిస్థితులు రావడానికి ఎంత సమయం పట్టొచ్చండి? హార్ముజ్ వద్ద పరిస్థితులు, చమురు ఎగుమతులు ఇవన్నీ ఎప్పటికీ నార్మలైజ్ కావచ్చు. చమురు ఎగుమతులు డైరెక్ట్ గా మీరు హార్మోన్స్ లో గురించి మాట్లాడితే కనీసం ఒక బ్యాక్లాగ్ కో నెలన్నర పడుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఉద్దేశంలో ఇంకో వారంలో తెగేటట్టు కనిపించట్లేదు ఇది. ఐఎమ్ టేకింగ్ ఎ టార్గెట్ డేట్ ఆఫ్ 15 జూన్ టు బి వెరీ ఆప్టిమిస్టిక్. అంటే చాలా ఆప్టిమిస్టిక్ గా ఆలోచిస్తే 15 జూన్ దాకా వెళ్తుందని అనిపిస్తుంది నాకు ఇది. బట్ అందరికన్నా నేనే సంతోషిస్తాను. ఇఫ్ ఐ గో రాంగ్ నాకే సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే హోల్ వరల్డ్ విల్ బి రిలీవ్డ్ అండి ఈ సొల్యూషన్ అయిందంటే. బట్ హార్మోజ్ లోంచి ఆయిల్ క్రైసిస్ అంటే అబౌట్ 30 days to 45 days పడుతుందండి ఈ బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ అవ్వాలంటే. ఎందుకంటే లాక్డప్ షిప్స్ ఉన్నాయి, లాక్డప్ పోర్ట్స్ కూడా ఉంటాయి, ఎక్కడెక్కడైతే లోడ్ చేసి రెడీ టు లోడ్ షిప్స్ అని ఉన్నాయో. సో ఇవి క్లియర్ అయితే ఖాళీ షిప్స్ రావాలి, ఖాళీ షిప్స్ వచ్చి ఖాళీ షిప్స్ ట్రావెల్ చేయాలి. అలాంటివి ఐ బిలీవ్ 3 rounds ఉన్నాయంట ఇప్పుడు రెడీగా. 3 rounds కొడితే అప్పుడు నార్మలైజ్ అవుతాయి. ఇప్పుడు హార్మోజ్ మొత్తం డిమైనింగ్ జరిగి దాని తర్వాత హార్మోజ్ లో ట్రాఫిక్ డైలీ 20 million barrels వెళ్ళేది హార్మోజ్ లోంచి, 20 million+ barrels. ఆ 20 million+ barrels ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తే ప్రతిరోజు అబౌట్ 40 to 45 days పడుతుందని అంటున్నారు ఇన్ నార్మల్ సిచ్యువేషన్. దట్ ఈస్ వన్. బట్ గ్యాస్ మాత్రము, ఎల్పిజి మాత్రము అరామ్కో మీద వాటి మీద దాడి వల్ల Qatar, which is largest producer of gas, has lost 17% అండి. 17% of his gas producing ability. వాళ్ళు క్యాపెక్స్ అగ్రెసివ్ గా ఇన్వెస్ట్ చేసినా కూడా ఇంకో 5 ఏళ్లు దే విల్ టేక్ టు కమ్ టు 100% కేపబిలిటీ. సో అది చాలా టైం పట్టబోతుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకో చాలా టైం పడుతుంది. దాన్ని ఎస్టిమేట్ చేయడానికి పిఎస్జీ అంటే పోస్ట్ స్ట్రైక్ డ్యామేజ్ అసెస్మెంట్ జరిగిన తర్వాత ఖతార్ ఎన్ని రోజుల్లో అది రికవర్ చేస్తుంది, ఎన్ని ఏళ్లు పడుతుంది అనేది మై ఎస్టిమేట్ 7 to 9 years గ్యాస్ సిచ్యువేషన్ నార్మలైజ్ కావడానికండి. ఓకే అండి. శరత్ చంద్ర గారు, అట్లాగే లెఫ్టినెంట్ కల్నల్ కూచుబట్ల పరమేశ్వర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.